6 ఏళ్ల చిన్నారిపై రేపు మర్డర్. పెద్దపల్లి జిల్లాలో దారుణం. ఆరు బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ అఘాయిత్యం. సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు. నిందితుడిని అరెస్టు చేసిండ్రు. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిరట. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా వారు హామీ ఇచ్చిండ్రట. ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక రైసు మిల్లు బయట మంచం వేసుకొని తల్లి పిల్లలు ఇద్దరు కూడా పడుకున్నారట. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ పాప వయసు ఎంత? 6 ఏళ్ళు. 6 ఏళ్ళు అంటే గింత ఉంటుంది. 6 ఏళ్ళ వయసున్న ఆ పాప ఇక మిల్లుకు సంబంధించి ఆ వడ్లో లేకపోతే ఆ ట్రక్కో సంథింగ్ అది నడిపే డ్రైవర్ ఉంటాడు కదా, ఆ డ్రైవర్ కూడా వాడు ఇక్కడోడు కాదు, మహారాష్ట్రోడేమో మేబీ. ఇక ఆ డ్రైవర్ ఏం చేసినట్ట, మెల్లగా నిఘా పెట్టిండు. ఆల్రెడీ అబ్జర్వేషన్లో ఉన్నాడు. బాగా గాఢ నిద్రలో ఉన్న సమయంలో చూసి ఇక వాళ్ళ తల్లి బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ పాపని వీటిలో ఎత్తుకోబోయాడు నిద్రలోకించి వెళ్ళి. మెల్లగా ఏముంటుంది నిద్రలో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఎత్తుకపోయే దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయినాయి. ఎత్తుకపోయి సాటుకు తీసుకుపోయి ఆ పాప పైన రేప్ చేసి ఆ పైన దాడి చేసి చంపేసిండట. ఇది ఈ వ్యవస్థలో ఇక దుర్మార్గులు, ఈ కామాంధులు చేసే పని గిది. వీళ్ళకి కోసేయాలి కదా, కోసి పడేస్తే ఏమైనా కూడా అప్పుడు మార్పు వస్తాయి ఈ వ్యవస్థలో. ఫోక్సో చట్టాలు పెట్టి బెయిల్ మీద బయటికి వచ్చి ఇక కోర్టు ఆ కేసు ట్రయల్కి వచ్చేసరికి వాడు సాకులు చెప్పించుకొని తప్పించుకొని ఇదంతా తతంగం జరిగే బదులు కోసేస్తే అయిపోతుంది. కోసేసే చట్టం కూడా ఒకటి ఉంటే బాగుంటుంది ఈ వ్యవస్థలో. అది ఎందుకు లేదా అని బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కోసేస్తారా ఇండియాలో ఏమైనా జరిగితే అనేది ఒకటి ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి బిల్లులు పాస్ చేయాలి పార్లమెంట్లో. ఇటువంటి బిల్లుల పైన చర్చలు జరపాలి. ఎంపీలు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు. అటువంటి ఒక చట్టం వస్తే బాగుంటుంది. కట్ చేసేయాలి అంతే. ఇంకో ఆధారం ఏముంటుంది వాడికి, మళ్ళీ ఉపయోగం కూడా ఉండదు దానివల్ల. ఎవరికైనా చేయాలన్న ఆలోచన వచ్చినోడికి అవి చూపెట్టాలి, ఇంటర్నెట్లో ఫోటోలు పెట్టాలి, లేకపోతే ఎగ్జిబిషన్ పెట్టి ఏలాడదీయాలి సూదులు గుచ్చి. ఇగో ఇక్కడ 6 ఏళ్ల బాలిక పైన రేపుకు పాల్పడ్డోడిది ఇది, గతంలో చైత్ర పైన రేపుకు పాల్పడ్డోడిది ఇది, ఇంకో కేసు కూడా వచ్చిన ప్రియాంకారెడ్డి పైన రేపుకు పాల్పడ్డోడిది ఇది, మెడికో ప్రీతి అనుకుంటా ఆమె కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నది గతంలో. ఇక లైంగిక వేధింపులు అంటారా, ఇక ఇంకోటి అంటారా. ఇక ఆమెనైతే బ్లాక్మెయిల్ చేసిన వైనం కావచ్చు, టీజ్ చేసిన హరాజ్ చేసిన వైనం కావచ్చు, అది వాళ్ళది కూడా వేలాడది ఇవ్వాలి. ఇవన్నీ పెట్టాలి. ఏ కేసుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి దండాలు ఇట్లా ఆరేసినట్టు ఆరేసి గిదన్నా గిల్ల కథ గిట్లా అని చూపించి ఎగ్జిబిషన్ పెట్టాలి. మళ్ళీ ఎవరు ఈ రేప్ కేసులలో ఆల్రెడీ ఉన్నోళ్ళు జైళ్ళల్లో ఉంటారు కదా కొందరు, వాళ్ళందరినీ తీసుకుపోయి చూపెట్టాలి. అప్పుడు సిగ్గు వస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. ఈ కామానికి కంట్రోల్ లేకుండా పోయింది. సరే ఒక అర్థం పర్థం కూడా లేకుండా పోయింది. మరీ చిన్న పిల్ల, 6 ఏళ్ల వయసున్న పిల్ల పైన ఆ దాడి చేయాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది ఈ మూర్ఖులకు? దాడి చేయడమే కాకుండా ఆ రకంగా లైంగికంగా వేధించడమే కాకుండా చంపేసేంత మనసు ఎట్లా వస్తుంది ఈ మూర్ఖులకు? ఈ మూర్ఖులను ప్రభుత్వాలు ఊరికే వదిలేయడం వల్లనే ఇట్లా విర్రవీగిపోతారు. ఒక్కొక్కడికి ఏం చేయాలి? ఉచ్చగారాలే. మళ్ళీ ఏమైనా చేయాలంటే ప్యాంటు మొత్తం తడిసిపోవాలి. ఒక ఆడపిల్లను అన్యాయంగా పర్మిషన్ లేకుండా ముట్టుకోవాలంటే ఆడపిల్లని కాదు, పసి బిడ్డను ముట్టుకోవాలని కూడా భయపడాలి. ఎత్తుకుంటే వాళ్ళు దగ్గరికి వస్తేనే ఎత్తుకునే ఒక చట్టం తీసుకురావాలి. అటువంటి ఒక స్ట్రిక్ట్ చట్టాలు, స్ట్రిక్ట్ యాక్ట్స్ ఈ ఇండియాలో ఉన్నప్పుడు ఈ అఘాయిత్యాలు అనేవి జరగవు. ఇండియాలో అతి సులువైంది, అతి కఠినమైంది ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఈ టూ బ్యాలెన్స్ చేస్తుంది ఏంటంటే చట్టమే, మన చట్టమే. ఈ చట్టంలో కఠినత్వం ఉంటుంది, ఈ చట్టంలో లొసుగులు కూడా ఉంటాయి. ఎంత కఠినత్వం ఉన్నా కూడా ఒక తొర్ర దొరికితే చాలు ఆ తొర్ర నుంచి దూరి తప్పించుకోపోవడానికి. అందుకే కదా ఈ మూర్ఖులు ఇట్లా ప్రవర్తించేది. రేపులు చేసినప్పుడు కట్ చేసి ఏలాడి తీసే చట్టం ఒకటి తీసుకురాండ్రి. ఆ కట్ చేసి ఏలాడి తీసేటి అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ ప్రదర్శన చేయండి. ఫ్రీ టికెట్, మళ్ళా నో టికెట్, దీనిపైన ఎటువంటి ట్యాక్సీలు తీసుకోవద్దు. గవర్నమెంట్కి ఇది కైండ్లీ రిక్వెస్ట్ దయచేసి. ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టడానికి పోయి చూడడానికి సంకోచిస్తారు. అరే గిట్ల రేపు చేస్తే గిట్ల ఏలాడ తీస్తారా అని చెప్పేసి ఒక బుద్ధి జ్ఞానం మైండ్లో స్ట్రైక్ అవుతూ ఉంటుంది. చూడొచ్చు ఒకసారి ఈ అంశం కూడా. 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి చంపేశాడో దుర్మార్గుడు. గురువారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలోని ఈ ఘోరం జరిగింది.
ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కేంద్రానికి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువుకు కోసం కాట్నపల్లి శివారులోని రైసు మిల్లులో వారం కింద పనులు చేరింది. గురువారం రాత్రి భారీ వర్షం వచ్చి తగ్గిన తర్వాత రూమ్లో ఉన్న ఉక్కపోయడంతో ఆ కుటుంబానికి మిల్లు ఆవరణలో ఆరు బయట పడుకున్నది. కథం ఆరు బయట పడుకోగానే ఈ మిల్లు డ్రైవర్ గారు మెల్లగా కన్నేసిండు, ఈ కన్నెర్ర చేసిండు. ఈ కళ్ళకు హద్దులు లేకుండా పోయింది. హద్దులు లేకుండా పోయి ఇక చేసిన పని గిది. ఆ తల్లిదండ్రుల గోస, ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లా ఉంటుంది? వాడికి బిడ్డ లేకపోవచ్చు, వాడికి కూతురు లేకపోవచ్చు, వాడికి పిల్లం లేకపోవచ్చు. ఇట్లా ఇదో దారుణం. నిన్న వైరల్ అయిన వీడియో ఇదొకటి. భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య, కట్టెలతో కొట్టిన దయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి. నారాయణపేట జిల్లా చిన్నపోర్లలో ఘటన. గ్రామంలో పోలీస్ పికెట్ ఘటనపై సీఎం సీరియస్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. వీళ్ళిద్దరు కొడుతూ ఉన్నారు. ఈ ఇద్దరు ముసలోళ్ళే, వీళ్ళిద్దరు ముసలోళ్ళే. ఈయన భూమి విషయంలో గెట్టుకాడ పంచాయతీ ఎంత మా అయితే ఆ పంచాయతీ ఎంత గింత భూమి గురించి నువ్వు నా గెట్టి ఇటు జరిపినావంటే ఇటు జరిపినావు, అటు జరిపినావంటే అటు జరిపినావు. లేకపోతే గింత జాగ గురించి, వరం గురించి వెళ్ళి నా వరాన్ని నువ్వు దున్నినావు అని వరం ఎంత ఉంటుంది? గింత ఉంటుంది. గింత జాగ గురించి వెళ్ళి, గింత పోయేదాని గురించి వెళ్ళి జర్రని తిసింతోకి వచ్చి దున్నినావు అని చెప్పేసి ఇక కొట్టి సంపుతా ఉన్నారు. ఇలా భార్య మొత్తుకునుడు ఏడుచుడు. ఆ ఏడుపు, ఆమె బాధ, ఆ రోదాన్ని కూడా చూడకుండా కొట్టి 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 ఇంతింతలావు కర్రలతో చంపేసారు. ఏం మనుషులు, ఏం కట్టుకపోతారు? ఇప్పుడు ఏమైతే సింపుల్గా వీళ్ళిద్దరి పైన జైలుకు పోతారు. వీళ్ళిద్దరు కూడా కేసు పెడతారు, జైలుకు పోతారు. జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇక కాంప్రమైజ్ అవుతారా? ఊరోళ్ళు ఊకుంటారా, కులములు ఊకుంటారా, కుల పెద్దలు ఊకుంటారా, బంధువులు ఊకుంటారా? ఆ భార్య ఊకుంటుందా? ఊకోదు. కేసు కాంప్రమైజ్ కాదు. ఏమవుతుంది? కేసు ట్రయల్కి వస్తుంది. ట్రయల్కి వచ్చినప్పుడు 14 ఏళ్ళలో, 7 ఏళ్ళలో, 8 ఏళ్ళలో ఇక సంపీరు ఫుల్ ఎవిడెన్స్ ఉంది కనుక, చాలా క్లియర్గా కనిపిస్తుంది కనుక 14 ఏళ్ళ యావత్ కారాగార జైలు శిక్ష వేస్తారు. ఏం సాధిస్తాడు ఇప్పుడు? మరి బూతులు వస్తాయి. వీళ్ళిద్దరు ఆ భూమిని 100 ఎకరాలు సంపాదించుకున్నా కూడా 14 ఏళ్ళు జైలునే గడిపినప్పుడు ఏం సాధిస్తారు? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఏం సాధిస్తారు? దయచేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, గెట్టు పంచాయతీ, భూమి పంచాయతీ, వరం కాడను, దున్నకాల కాడను ఏమైనా పంచాయతీలు వస్తే సింపుల్గా పోయి మీ సర్పంచ్కి చెప్పుండ్రి, ఆడ కూర్చోండి రచ్చబండ కాడ, ఆ లెక్కలు ఆ కొలుతలు చూపెట్టుండ్రి. పెద్ద మనుషులకు అన్నీ తెలిసే ఉంటాయి. ఏ నక్ష ఎక్కడ దిక్కుది, ఏ వరము ఎక్కడ దిక్కుది, ఏ గెట్టుది ఎక్కడ దిక్కుది, ఆ జీవోలు ఉంటాయి, ఆ నెంబర్లు ఉంటాయి. అవన్నీ చూసుకోరి, దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి. అయినా కూడా మీకు సమస్య పరిష్కారం కాకపోతే మీ మండల పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయండి. పోలీసులు వస్తారు, అధికారులను పిలిపిస్తారు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, తహసీల్దార్లు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. మీకు సంబంధించిన సమస్య ఏమైనా క్రిటికల్గా ఉంటే, మీకు పెద్ద అన్యాయం జరిగితే వాళ్ళందరూ కూడా దిగొచ్చి చేస్తారు. చేయకపోతే మీడియాను ఆశ్రయించండి. ఆ యొక్క అంశాన్ని, ఆ యొక్క విషయాన్ని పబ్లిసిటీ చేయండి. ఆటోమేటిక్గా అన్యాయం చేసినోటికి భయం పుట్టుకుంటుంది. ఇంతే. అన్యాయంగా నిండు ప్రాణాలను మాత్రం గెట్టు భూమి గురించి వెళ్ళి, గెట్టు పంచాయతీ గురించి వెళ్ళి బలి తీసుకోకుర్రి.